ఖాయం. ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఆ విధంగా జరిగింది, తర్వాత కేసీఆర్ హయాంలో జరిగింది అంటే జరిగింది కాబట్టి ఆయన ఓడిపోయారు. ఎందుకు చెల్లించలేదు బిల్లులకి? లేవు, పైసలు లేవు. ఓవర్ పాపులిజం అంటే మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాకుండా ఖర్చు ఎక్కువ పెడితే ఏమవుతుంది? అప్పులైతే కదా. అదే విధంగా అయింది. పైసలు లేవు, పైసలు లేక కేసీఆర్ ఒక చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ఏం చేశారు తెలుసా? ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును వాళ్ళు 60 సంవత్సరాలు అడిగితే ఈయన 61 సంవత్సరాలు చేశారు. ఎందుకు చేశారు? అది ఎప్పుడు చేశారు? 2021 ఎప్పుడు చేశారు? 2021 ఫిబ్రవరిలో చేశారు. 2 సంవత్సరాలు పెంచారు. 3 సంవత్సరాలు చేశారు. 55 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు. 2021 జూన్ తర్వాత నుంచి 2021 ఫిబ్రవరి తర్వాత నుంచి 2024 ఫిబ్రవరి వరకు, 2024 ఫిబ్రవరి మార్చి వరకు ఒక్కళ్ళు కూడా రిటైర్ కాలేదు. ఇప్పుడు కేసీఆర్ టర్మ్ ఎప్పుడు అయిపోయింది? 2023 డిసెంబర్. సో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా 3 సంవత్సరాలు కేసీఆర్ తప్పించుకున్నారు విజయవంతంగా. 58 సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్ వయస్సును సడన్ గా 61 సంవత్సరాలు చేసేసరికి అందరు ఏమవుతారు? అందరు అప్పుడు 21 ఫిబ్రవరి టైంలో 58 సంవత్సరాలు ఉన్న వాళ్ళల్లా 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ వచ్చింది. ఆ 3 ఏళ్ళు ఎవరు రిటైర్ కాలేదు, ఇప్పుడు వాళ్ళకి బిల్స్ ఇవ్వాలి. సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బకాయిల్ని తప్పించుకున్నారు, రిటైర్మెంట్ ఎవరు కాలేదు కాబట్టి. ఇక కాంట్రాక్టర్లు, గ్రామ పంచాయతీలో సర్పంచులు, వీళ్ళ బాధలైతే వర్ణనాతీతం. సో ఆ ఎంప్లాయీస్ వీళ్ళ మీద పడ్డది. ఎందుకు బిల్లులు ఇవ్వట్లేదంటే పైసలు లేవు. ఆ ప్రభుత్వం దగ్గర లేవు, ఈ ప్రభుత్వం దగ్గర లేవు పైసలు. ఖర్చు మీకు రాబడి ఎంత వస్తుంది, ఖర్చు ఎంత పెడుతున్నారు, అది ఉండాలి కదా లెక్క. ఇది లేకుండా ఇష్టం అన్నట్టు హామీలు ఇస్తే, ఉచిత హామీలు ఇస్తే, యాక్చువల్గా మన జీ తెలుగు న్యూస్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉచితాలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేపట్టబోతుంది. బహుశా ఏ మీడియా సంస్థ కూడా ఇందుకు ధైర్యం చేయదు, కానీ మేము చేస్తున్నాం. ఉచితాలంటే అన్ని ఉచితాలకు కాదు. పెన్షన్ ఇవ్వాలి వృద్ధులకి, వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలి, వితంతువులకు పెన్షన్ ఇవ్వాలి. కొన్ని ఉన్నాయి కదా, ఈ రుణమాఫీలు, ఇవన్నీ. రుణమాఫీ అవసరమా డబ్బులు లేనిది చేయడం? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మునిగిపోయింది ఎక్కడ? రైతులకు రుణమాఫీ గురించే కదా. ప్రతి టర్మ్ లో ఒకసారి రుణమాఫీ ఒకటి ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది, దాన్ని ఎవ్వరూ ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయలేరు. కేసీఆర్ 2014లో అధికారంలోకి వస్తే 4 సంవత్సరాల తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. ఈలోగా రైతులకు అసలు పోయి వడ్డీ